హాయ్ ఎవ్రీవన్. ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. నేను క్వశ్చన్ పేపర్లోని 8th క్వశ్చన్ గద్య భాగం నుండి తీసుకున్న లఘు సమాధాన ప్రశ్న చదువుకుందాం. ఇంతకుముందు వీడియోలో సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ చదువుకున్నాము. ఇప్పుడు 5th లెసన్ వృక్షరక్షికా పితామహి. వృక్షరక్షికా పితామహి. ఈ లెసన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్, వృక్షాః ఆస్మభ్యం కిం కిం ప్రయచ్చంతి. వృక్షాః ఆస్మభ్యం కిం కిం ప్రయచ్చంతి. ఆన్సర్, వృక్షాః ఆస్మభ్యం స్వచ్ఛాం మృత్తికాం స్వచ్ఛం జలం ప్రయచ్చంతి. వృక్షాః ఆస్మభ్యం స్వచ్ఛాం మృత్తికాం స్వచ్ఛం జలం ప్రయచ్చంతి. ఈ ఆన్సర్లో మనము స్వచ్ఛాం మృత్తికాం స్వచ్ఛం జలం అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, కేసరసింహ కుత్ర న్యవసత్. కేసరసింహ కుత్ర న్యవసత్. ఆన్సర్, కేసరసింహ కాశ్మీరోపత్యకాయాం న్యవసత్. కేసరసింహ కాశ్మీరోపత్యకాయాం న్యవసత్. ఈ ఆన్సర్లో కాశ్మీరోపత్యకాయాం అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, మార్గే నద్యః కథం ప్రవహంతి. మార్గే నద్యః కథం ప్రవహంతి. ఆన్సర్, మార్గే స్వచ్ఛాః నద్యః నిర్జరాః ప్రవహంతి. మార్గే స్వచ్ఛాః నద్యః నిర్జరాః ప్రవహంతి. ఈ ఆన్సర్లో స్వచ్ఛాః నిర్జరాః అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ 3 ఆన్సర్స్లో ఫస్ట్ వన్ స్వచ్ఛాం మృత్తికాం స్వచ్ఛం జలం. సెకండ్ వన్ కాశ్మీరోపత్యకాయాం. థర్డ్ వన్ స్వచ్ఛాః నిర్జరాః అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటాయి. ఓకే, మనకి ఈ 8th క్వశ్చన్లో ఉన్నటువంటి గద్య భాగం నుండి తీసుకున్న లఘు సమాధాన ప్రశ్నలో 3 లెసన్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, 5th లెసన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.